ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, టీసీఎస్, టైటాన్ కంపెనీ, ట్రెంట్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం రాజేంద్ర గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్, మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ బుల్స్ పూర్తిగా మార్కెట్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. నిఫ్టీ 25,350 స్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్న సందర్భంలో ఇకపై ఎన్ని అప్సైడ్ అవకాశాలు మిగిలి ఉన్నాయి? అసలు ఇప్పుడు కొనుగోలు చేయడానికి సరైన సమయమా? అసలు చార్ట్స్ ప్రకారం నిఫ్టీ బ్యాంక్ ఎలా కనిపిస్తున్నాయంటే ఏం చెప్తారు? లాస్ట్ 14 సెషన్స్ గా మనం చూస్తే అండి 24,400 నుంచి 25,400. సో 1000 పాయింట్స్ ఆల్రెడీ మనకు పెరగటం చూసాం నిఫ్టీలో. గుడ్ థింగ్ ఏంటంటే 25,153 ఏదైతే 21st ఆగస్ట్ రోజు హై ఉందో అది బ్రీచ్ అవడం చూసాం. సో ఐ థింక్ ఇక్కడ నుంచి ఇంకా మోర్ అప్ సైడ్ ఉంది. అప్ సైడ్ ఎంత వరకు అంటే కనుక 25,669 ఏదైతే జూలైలో ఒక హయ్యర్ హై ఫామ్ అయిందో అక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ నుంచి 250 పాయింట్స్ కూడా ఇంకా పైకి ఉంది. ఇక్కడ కొంటాం ఇట్స్ వర్త్ అంటే కనుక మేబీ రిస్క్ రివార్డ్ పరంగా చూస్తే కనుక నో అనే చెప్పాలి. రీజన్ ఏంటంటే మనకి నిఫ్టీలో చూస్తే కనుక 20-డే మూవింగ్ యావరేజ్ అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ 24,974. అంటే ఇక్కడ నుంచి 450 పాయింట్స్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అవుతే. అండ్ పెరిగితే కనుక 250 పాయింట్స్ అప్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ అనేది మనకు కనపడుతుంది. కాబట్టి ఈ స్టేజ్ లో కొంటాం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. బట్ డెఫినెట్ గా 25,153 ఏదైతే స్వింగ్ హై ఉందో ఇంతకు ముందు, దట్ విల్ యాక్ట్ యాజ్ ఏ ఇమీడియట్ సపోర్ట్. అంటే మనకు ఒక 200-250 పాయింట్స్ పడితే కనుక చాలా చాలా మంచి అవకాశం వస్తుంది అక్కడ కొంటాకి. అండ్ హరీలో కొనాల్సిన అవసరం అయితే ఇక్కడ కనపట్లేదు. బట్ ఉన్న పొజిషన్ ని హోల్డ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇంకా 250 పాయింట్స్ అప్ సైడ్ ఉంది కాబట్టి మేబీ స్టాప్ లాస్ ఇప్పుడే చెప్పిన 25,150 ఆ లెవెల్ పెట్టుకుని. సో ఆల్ ఇన్ ఆల్ 24,970 నుంచి 25,700 మధ్యలో నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో మార్కెట్ కదలాడే ఛాన్సెస్ ఉంది విత్ అన్ అప్వర్డ్ బయాస్ అని చెప్పుకోవచ్చు. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనం చూసాం, ఎప్పుడైతే 3 వీక్స్ హై 55,306 దాటిందో చాలా చాలా ఫాస్ట్ గా 400-500 పాయింట్స్ కూడా అప్ మూవ్ రావడం చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ హర్డల్ 56,156 దగ్గర ఇమీడియట్ హర్డల్ ఉంది, విచ్ ఇస్ అబౌట్ 400 పాయింట్స్. ఒకవేళ దాటింది అంటే కనుక 57,300 అండ్ ఆల్ టైమ్ హై 57,600 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో బ్యూటీ ఏంటంటే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా అండర్ పర్ఫార్మెన్స్ నుంచి అవుట్ పర్ఫార్మెన్స్ కి రావడం చూసాం థ్యాంక్స్ టు పిఎస్యూ నేమ్స్. మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూ నేమ్సే బ్యాంక్ నిఫ్టీని పైకి తీసుకెళ్ళటం మనం చూసాం. అండ్ 54,880 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో ప్రాబ్లీ అక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో 54,900 నుంచి మేబీ 56,200 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ కదలాడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. రెండు ఇండిసెస్ కూడా బుల్స్ కంట్రోల్లో ఉంది కాబట్టి డెఫినెట్లీ 20-డే మూవింగ్ యావరేజ్ పైన ఉన్నంత కాలం ఇంకా అప్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంది. రెండు ఇండిసెస్ కూడా బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. రైట్ సార్, అలాగే మరొక కాల్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. అశోక్ గారు కాల్ చేశారు. అశోక్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్. హలో సార్, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మీ డౌట్ ఏంటో అడగండి. మేడం, జై కార్పొరేషన్. హలో అడగండి సార్. జై కార్పొరేషన్, ఇంజనీర్స్ ఇండియా, బిఎల్, ఎన్ఎఫ్. ఐ థింక్ మీరు అడిగిన స్టాక్స్ లో రెండు విల్ టేక్ అండి. జై కార్ప్ గురించి అడిగారు. సో ఈ స్టాక్ చాలా చాలా స్పెక్యులేటివ్ నేచర్ ఉన్న స్టాక్. ఎందుకంటే అంటే మనం చార్టికల్ చూస్తే కనుక ఈ స్టాక్ 438 నుంచి 4 months బ్యాక్ ఎగ్జాక్ట్లీ 81 రూపీస్ దగ్గర ట్రేడ్ అవటం చూసాం. సో 81 నుంచి లాస్ట్ 5 months లో డబల్ అవటం చూసాం 160, 170. సో ఇలాంటి స్టాక్స్ ఒకవేళ కొనాలన్నా కూడా స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడింగ్ పరంగా కొంటమే తప్ప లాంగ్ టర్మ్ కి కొంటాం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా. సో డెఫినెట్ గా ఒకవేళ మీ దగ్గర స్టాక్ ఉంటే కనుక ఈ స్టేజ్ లో ఉంచవచ్చు, ఎందుకంటే అప్ సైడ్ అరౌండ్ 220 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది ఈ స్టేజ్ నుంచి. సో ఇంకో 70 రూపీస్ అప్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడైతే హోల్డ్ చేయమనే సజెషన్ ఇన్ కేస్ తక్కువలో కొని ఉంటే కనుక. బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మీరు పెట్టుకోవాలి ఈ స్టేజ్ లో. 138 కింద క్లోజింగ్ బేసిస్ యూ షుడ్ కీప్ స్టాప్ లాస్ జై కార్ప్ లో. యాజ్ ఎ ట్రేడింగ్ పెట్టే కొంటాం తప్ప ఐ థింక్ వన్ షుడ్ నాట్ బై ఫర్ ఇన్వెస్ట్మెంట్. అండ్ బిఎల్ మనం చూసాం లాస్ట్ 3 months బ్యాక్ ఒక స్వింగ్ హై ఫార్మ్ అవటం చూసాం 436 దగ్గర. మనం హైయర్ హై అంటాం ఎందుకంటే
జూలైలో 426 హై ఫామ్ అయింది. అగైన్ జూన్ లో 426 ఉన్న స్టాక్ జూలైలో 436 దాకా రావటం చేసాం. మేబీ ఆ స్వింగ్ హై ఈజీగా అచీవ్ అయ్యే ఛాన్స్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఒక బాటమ్ అనేది 360 దగ్గర ఆల్రెడీ ఫామ్ అయింది కాబట్టి సో బిఎల్ డెఫినెట్లీ ఈవెన్ లాంగ్ టర్మ్ కూడా ఉంచొచ్చు. ఒకవేళ ఇది 436 దాటింది అంటే కనుక 470 to 500 ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్, అంటే 2 to 3 quarters లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో బిఎల్ ఇస్ క్లియర్ కట్ హోల్డ్. ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ అరౌండ్ 390, 380 వస్తే కనుక ఫర్దర్ గా కూడా యాడ్ చేయొచ్చు అట్లీస్ట్ 1 year టైం ఫ్రేమ్ లో. రాజేంద్ర గారు, ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. కిషన్ గారు కాల్ చేశారు. కిషన్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. రాజేంద్ర గారు నమస్కారం అండి. ఈ షార్ట్ టర్మ్ కోసం భగవతి ఆటో కాస్ట్ ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? ఇంకొకటి, నా దగ్గర పరాగ్ మిల్క్ ఉన్నాయి, 210 లో తీసుకున్నాను, లాంగ్ లో ఉంచుకోమంటారా లేదంటే ఎక్కడ ఎగ్జిట్ కావాలా? భగవతి మీరు అడిగింది ప్రాబ్లీ ఇట్స్ బిఎస్సి నేమ్ అనుకుంటండి. ఐ డోంట్ ట్రాక్ మచ్ అది. సో పరాగ్ మిల్క్ ప్రాబ్లీ ఇప్పుడే ఒక అప్ ట్రెండ్ కి రావడం చూస్తున్నాండి. సో ప్రాబ్లీ ప్రీవియస్ ఆల్ టైమ్ హై మనం చూస్తే కనుక ఫిబ్రవరిలో ఇన్ఫాక్ట్ 290 దాకా రావటం చూసాం. కరెంట్లీ 316 దాకా వెళ్ళి 296 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్. సో అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ దెర్ వుడ్ బి లాట్ ఆఫ్ అప్ మూవ్స్ ఇక్కడ నుంచి కూడా. అఫ్ కోర్స్ 2018 లో ఇది 368 వరకు కూడా వెళ్ళటం చూసాం. దట్ వాజ్ ఆల్ టైమ్ హై. అండ్ రీసెంట్ హై ఏదైతే ఉందో 2024 దాటుతాం చూసాం. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఈ స్టాక్ అరౌండ్ 344 వరకు కూడా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. అండ్ ఈవెన్చువల్లీ 370 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మీరు లాంగ్ టర్మ్ హోల్డర్ అయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హోల్డ్. అండ్ షార్ట్ టర్మ్ అయితే కనుక స్టాప్ లాస్ పెట్టుకోవాలి అంటే 240 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్ అండి పరాగ్ మిల్ కి. అండ్ 388, 368 వరకు కూడా అప్సైడ్ పొటెన్షియల్ అయితే యాజ్ పర్ చార్ట్స్ కనిపిస్తుంది. రైట్ సార్. అలాగే సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారండి, మెర్క్యూరీ ఈవీ 15% లాస్ లో ఉన్నారంటండి, హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. ఐ థింక్ ప్రాబ్లీ ఈవీ నేమ్స్ అన్ని కూడా దే ఆర్ డూయింగ్ ఓకే అండి ఈ స్టేజ్ లో. ఆఫ్ కోర్స్ ప్రాఫిట్ బుకింగ్ వల్ల స్టాక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ కరెక్ట్ కూడా అయ్యాయి మనకి. మేబీ ఈవెన్ ఎక్స్చేంజ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా అనుకోవచ్చు మనం. సో 15% ఈజ్ నాట్ ఏ బిగ్ డీల్ అండి. ఎందుకంటే మనకి వన్ గుడ్ డే మనం చూసాం లాట్ ఆఫ్ స్టాక్స్ ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో 15-20% సింగిల్ డే పెరిగిన దాఖలాలు మనం ఆల్రెడీ చూసాం కాబట్టి ఐ థింక్ ఈ స్టేజ్ లో షుడ్ హోల్డ్ ఆన్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, విజయవాడ నుంచి రాజు గారు కాల్ చేశారు. రాజు గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్ రాజేంద్ర గారు. నమస్తే. నాకు బ్లూ జైట్ హెల్త్ కేర్ 900లో ఉందండి. కళ్యాణ్ జ్యువెలరీస్ వచ్చి 610లో ఉంది సార్. హోల్డ్ చేయమంటారా కంటిన్యూ అది ఏంటి? థ్యాంక్ యూ. ఐ థింక్ కళ్యాణ్ జ్యువెలర్స్ మీరు ఒకవేళ ట్రేడింగ్ పర్పస్ కొనుంటే కనుక స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ స్టాక్ మనం చూసాం గతంలో కూడా 784 నుంచి ఆల్మోస్ట్ 400 దాకా కూడా రావటం చూసాం. లాస్ట్ 4 to 5 months లో కన్సాలిడేషన్ లో ఉంది. సో మీరు 610 లో కొన్నా అన్నారు, దట్ వాస్ 3 months హై. సో ఈవెన్చువలీ ఒకవేళ 610, 615 వెళ్ళినా కూడా ఇట్ విల్ నాట్ గో ఇన్ ఏ హరీ అన్నట్టు అనిపిస్తుంది. కరెంట్లీ 523 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో నా సజెషన్ అయితే 490 కింద స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే 490 కట్ అయిందంటే కనుక ప్రీవియస్ స్వింగ్ లో మళ్ళీ 400 విజిట్ చేసే ఛాన్స్ ఉంది. సో దీనిలో స్ట్రెంత్ రావాలంటే అట్లీస్ట్ ఇది 560 పైన క్లోజ్ అవ్వాలి. 560 క్లోజ్ అయితే మీ ప్రైస్ ఏదైతే ఉందో 610, 620 వచ్చే ఛాన్స్ ఉంది. సో వీక్ స్టాక్స్ లో మనం ఎప్పుడు కూడా ఐ థింక్ ప్రాబ్లీ లాంగ్ టర్మ్ కోసం వీ షుడెంట్ స్టే అండి. అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఫర్ ఇన్స్టెన్స్ మనం చూస్తే కనుక 2023లో 100 రూపీస్ ఉన్న స్టాక్ ఇది. సో విత్ ఇన్ 2 years ఆల్మోస్ట్ 800 దాకా వెళ్ళి ఇప్పుడు అరౌండ్ 500 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్. అది మనం వీ షుడ్ కీప్ బ్యాక్ ఇన్ మైండ్. చాలా మంది ఏంటంటే 800 నుంచి 500 పడింది కదా అని కొనే ప్రయత్నం చేస్తారు. దట్స్ నాట్ ద వే. సో నా సజెషన్ అయితే మీ ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి బెటర్ పర్ఫార్మింగ్ నేమ్స్ లో షిఫ్ట్ అయితే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, సురేష్ గారు కాల్ చేస్తారు. సురేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే, కాల్ కట్ అయినట్టుంది సార్. అలాగే హరీష్ గారు అడుగుతున్నారండి, టొరెంట్ పవర్ బాగా లాస్ లో ఉంది కదా, మరి ఈ ప్రైస్ లో యావరేజ్ చేయవచ్చా అని అడుగుతున్నారు. పవర్ రిలేటెడ్ నేమ్స్ అన్ని కూడా సైడ్ వేస్ అయిపోవటం చూసామండి మనం. సో టొరెంట్ పవర్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో మనం చూస్తే కనుక కొద్దిగా సైడ్ వేస్ లోనే ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. అఫ్ కోర్స్ కొద్దిగా డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పటికీ ప్రాబ్లీ కన్సాలిడేషన్ అంటాం ఇది. ఎందుకంటే ఇది ఆల్రెడీ 2037 ఏదైతే లాస్ట్ అక్టోబర్ లో హై ఫామ్ అయిందో అక్కడ నుంచి కరెక్ట్ అవుతూ 1225 లో రావటం చూసాం. సో డబల్ బాటమ్ ఫార్మేషన్ లాస్ట్ మంత్ జరగటం చూసాం 1200, 1220. ఈ స్టేజ్ లో ప్రాబ్లీ మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే యావరేజ్ చేసే ప్రయత్నం చేయొచ్చండి అరౌండ్ 1200 ఆ రేట్ లో. ఈవెన్చువల్లీ ఇది నెక్స్ట్ పుల్ బ్యాక్ ర్యాలీలో
ఇన్ ప్రీవియస్ హై కాకపోయినా కూడా అట్లీస్ట్ 1650-1700 వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మన యావరేజ్ కాస్టింగ్ తగ్గుతుంది అండ్ ఇట్స్ ఎ డీసెంట్ నేమ్ కాబట్టి లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేసే ప్రయత్నం చేయాలి టొరెంట్ పవర్ లో. బట్ అగైన్ 1640 to 1720 సప్లై జోన్ అంటాం మనం. ఒకవేళ ఆ ప్రైస్ వచ్చిందంటే కనుక ప్రాఫిట్ బుకింగ్ కూడా మస్ట్ అనే టొరెంట్ పవర్ చార్ట్స్ సూచిస్తుంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. రామచంద్రరావు గారు కాల్ చేశారు. రామచంద్రరావు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. మార్నింగ్ సార్. సాయి సిల్క్స్ 256 లో 13 నెంబర్స్ ఉన్నాయండి. చాలా లాస్ లో ఉంది. ఇది యావరేజ్ చేసుకోవచ్చా లేకపోతే ఎగ్జిట్ అయిపోమంటారా? ఐ థింక్ ఐపీఓ వచ్చినప్పటి నుంచి స్టాక్ టోటల్ డౌన్ ట్రెండ్ లోనే ఉందండి. సో ఈ స్టేజ్ లో ఎగ్జిట్ అవడం ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా. సో మోస్ట్ ఆఫ్ ద ఐపీఓ రిలేటెడ్ నేమ్స్ ఎక్కడైతే బాగా కరెక్ట్ అయ్యాయో ఐ థింక్ 6 months to 1 year టైం ఫ్రేమ్ లో అంతే ఫాస్ట్ గా రికవర్ అవటం చూసాం. సో ఈ స్టేజ్ లో డౌన్వర్డ్ రిస్క్ అనేది అట్లీస్ట్ 7 to 8% ఉంది కాబట్టి ఈ స్టేజ్ లో అయితే హోల్డ్ అనే నా సజెషన్. బట్ మీ ప్రైస్ గురించి ఆలోచించకుండా అట్లీస్ట్ 15-20% అప్ వస్తే కనుక డెఫినెట్లీ లాస్ బుక్ చేసి ఐ థింక్ వేరే స్టాక్స్ లో షిఫ్ట్ అవుతే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్ సార్, అలాగే నరేష్ గారు అడుగుతున్నారండి, ఐఎమ్ హోల్డింగ్ హెచ్సిసి ఎట్ 40 రూపీస్, ఎనీ ఛాన్స్ టు గెట్ మై ప్రైస్ అని అడుగుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్రా నేమ్స్ ఏవైతే ఉన్నాయో అండి మనం ఆల్రెడీ ఒక పీక్ వెళ్ళటం చేసాం. డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్స్ అంటాం ఇలాంటి స్టాక్స్. సో హెచ్సిసి ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక 2023లో 19 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్రెడీ ఐ థింక్ లాస్ట్ ఇయర్ జూలై 2024 జూలైలో 57 దగ్గర టాప్ అవుట్ అవటం చూసాం. సో అక్కడి నుంచి ఒక డౌన్ ట్రెండ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది అండ్ ఆ లో అరౌండ్ 21 డబల్ బాటమ్ ఫార్మేషన్ రావటం చూసాం. అక్కడి నుంచి ఒక సైడ్ వేస్ జోన్ లోకి వెళ్ళటం చూసాం. సో అప్ సైడ్ మేబీ 37-38 దగ్గర క్యాప్ అయినట్టు కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. ఇన్ కేస్ 37 క్రాస్ అవ్వగలితే కనుక మేబీ మీ ప్రైస్ ఏదైతే ఉందో 40 దాటి కూడా 46-47 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ యాజ్ ఆఫ్ నో 20 నుంచి 37 మధ్యలో హెచ్సిసి కదలాడే ఛాన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ 37 వస్తే కనుక మీరు పార్షియల్ లాస్ బుక్ చేయొచ్చు అండ్ మేబీ 45-47 వస్తే కనుక ప్రాబ్లీ యూ షుడ్ ఎగ్జిట్ కంప్లీట్లీ అనే చార్ట్ సజెస్ట్ చేస్తుంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. లలిత గారు కాల్ చేశారు. లలిత గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే మేడం. నా దగ్గర సిగాచి ఉన్నాయండి. 36 యావరేజ్ లో 1000 షేర్స్ ఉన్నాయి. నేను షార్ట్ టర్మ్ కే తీసుకున్నాను. సో 43 హై వచ్చింది, 43 క్రాస్ అవ్వలేకపోతుంది. సో ఎప్పుడు సెల్ చేయొచ్చు అనేది చెప్పండి. అట్ ద సేమ్ టైం తేజస్ నెట్వర్క్ 601 దగ్గర ఉందండి. దాన్ని కూడా నేను సెల్ చేయాలనుకుంటున్నాను. దానికి కూడా నెక్స్ట్ రేంజెస్ చెప్పరా? ఐ థింక్ సిగాచి మనం చూసామండి, ఎప్పుడైతే ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగిందో అక్కడ నుంచి 50 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ అరౌండ్ 29-30 దాకా బీట్ అండ్ డౌన్ నేమ్ అది. సో యూఆర్ లక్కీ, మీరు కొన్న ప్రైస్ కన్నా ఎక్కువ ఉంది. నా సజెషన్ అయితే డెఫినెట్ గా ఈ షుడ్ బుక్ పార్షియల్ ప్రాఫిట్స్. మీ దగ్గర 1000 ఉంటే కనుక అట్లీస్ట్ 300 ఈ షుడ్ బుక్ ప్రాఫిట్. ఇంకో 10% గెయిన్ వస్తే కనుక డెఫినెట్లీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద స్టాక్. అండ్ బ్యాలెన్స్ ఏదైతే మీ దగ్గర ఉందో అది షుడ్ కీప్ స్టాప్ లాస్ ఎట్ ద కాస్ట్ అని చెప్పాలి. అండ్ తేజస్ నెట్వర్క్ మనం చూస్తున్నాం లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా. ఇన్ఫాక్ట్ ఇది టోటలీ డౌన్ ట్రెండ్ లో ఉన్న నేమ్ ఇది. ఐ థింక్ 651 ఏదైతే లాస్ట్ ఇయర్ మార్చ్ లో ఉందో ఎప్పుడైతే అది కట్ అయిందో ఇంకా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఈ స్టాక్ కి. సో లాస్ట్ మంత్ మనం చూసాం 542 లో ఫామ్ అయింది. సో మేబీ ఇక్కడ ఒక లోవర్ ఫామ్ అయ్యి అప్ సైడ్ ర్యాలీ వస్తుందంటే కనుక ఎస్ అనే చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. సో 780 నుంచి 760 వరకు అప్ సైడ్ ఎనీవేర్ ఇట్ క్యాన్ గో అండి. బట్ మీరు ఒకవేళ స్టాప్ లాస్ పెట్టాలి అంటే కనుక వీ డోంట్ హ్యావ్ ఆప్షన్. 542 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టాలి. బట్ 780 నుంచి 760, 720 to 760 అనుకోవచ్చు. యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కుమార్ గారు కాల్ చేశారు. కుమార్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే రాజేంద్ర గారు. సార్ ఐఆర్ఎఫ్సి 6000 షేర్స్ 149 రూపీస్ లో కొన్నాను సార్ ఒక 2 years బ్యాక్. జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ 6000 షేర్స్ 130 రూపీస్ లో కొన్నాను సార్. ఈ రెండు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చా లేదంటే ఎగ్జిట్ కావాలా? సో ఐ థింక్ రైల్వే నేమ్స్ మనం చూసాం లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ గా మనం చూస్తే కనుక ఒక టాప్ అవుట్ అవటం చూసాం. సో మేబీ జిఎంఆర్ యూ క్యాన్ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ అండి. 1 year టైం ఫ్రేమ్ ఉంటే కనుక 130-140 ఐ థింక్ ఇస్ పాసిబుల్. బట్ ఐఆర్ఎఫ్సి షుడ్ కీప్ ట్రేడింగ్ అనే నా సజెషన్. ఎందుకంటే ఈ స్టాక్ మనకి చార్టికల్ చూస్తే కనుక విత్ ఇన్ 1 year అంటే 2023 ఆగస్ట్ నుంచి 2024 సెప్టెంబర్ మనం చూస్తే కనుక 40 రూపీస్ నుంచి 300 రూపీస్ అయిన నేమ్, 229 అయిన నేమ్, నాట్ 300. సో ఎప్పుడైతే ఇలా 6-7 టైమ్స్ పెరుగుతాయో మనందరికి తెలిసిందే, దాని తర్వాత న్యాచురల్లీ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్స్ అవుతాయి, కరెక్షన్ మోడ్ లోకి వస్తాయి.
ఇప్పుడు ఐఆర్ఎఫ్సి మనం చార్టికల్లీ చూస్తే కనుక లోవర్ సైడ్ 100 ఉందండి అండ్ అప్పర్ సైడ్ ఈజ్ అరౌండ్ 167 ఆర్ 170 మధ్యలో రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ రేంజ్ లోనే టైం స్పెండ్ చేసే ఛాన్స్ ఉంది ఫర్ ద నెక్స్ట్ 1 year. సో అది షుడ్ కీప్ ఇన్ మైండ్ అండ్ 170 180 వస్తే కనుక షుడ్ ట్రై టు ఎగ్జిట్ అండ్ మేబీ 110 ఆర్ 100 మధ్యలో షుడ్ ట్రై టు ఎంటర్. సో ట్రేడింగ్ జోన్ లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది ఐఆర్ఎఫ్సి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. అంజలి గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. అంజలి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. రాజేంద్ర గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర టాటా స్టీల్ ఉన్నాయి సార్. నేను ఫర్దర్గా బై చేయాలనుకుంటున్నాను. ఏ ప్రైస్ లో బై చేయొచ్చండి? అట్ ద సేమ్ టైం చోళమండలం ఫైనాన్స్ ఫ్రెష్ ఎంట్రీ కోసం ఎక్కడ తీసుకొచ్చుంటాను? టాటా స్టీల్ మనకు చూస్తే అండి మంత్లీ బ్రేక్అవుట్ అంటాం చార్ట్స్ లో. ఒకవేళ ఈ మంత్ ఎండింగ్ అంటే ప్రాబ్లీ 31st సెప్టెంబర్ ఏదైతే ఉందో ఆర్ 30th సెప్టెంబర్ 168 పైన క్లోజ్ అయింది అంటే కనుక బ్రేక్అవుట్ చార్ట్ కిందనే మనం పరిగణిస్తాం. సో ఇన్ఫాక్ట్ ఈ మంత్ 153 త్రూ 170 దాకా రావటం చూసాం. సో ఈవెన్చువల్లీ దీని టార్గెట్ 184 చాలా ఫాస్ట్ గా వచ్చే ఛాన్స్ ఉంది, మేబీ విత్ ఇన్ ఏ క్వార్టర్ ఆఫ్ టైం ఫ్రేమ్ లో. సో డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్ అండి. బట్ మీరు కొనాలి అగైన్ అంటే కనుక 20-day మూవింగ్ యావరేజ్ విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ గ్రేట్ సపోర్ట్ విచ్ ఇస్ 166, ఒక 7-8 రూపీస్ తక్కువలో. అండ్ అగైన్ నెక్స్ట్ సపోర్ట్ వుడ్ బి అరౌండ్ 158. సో 166 నుంచి 158 మధ్యలో డెఫినెట్లీ టాటా స్టీల్ యూ షుడ్ యాడ్ మోర్. అండ్ చోళమండల్ ఫైనాన్స్ మీరు అడిగారు, ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా ఒక న్యూయర్ హైస్ తరఫునే పైకి వెళ్తుందని చెప్పొచ్చు. లాస్ట్ టైం 1684 దాకా వెళ్ళటం చూసాం అండ్ కరెక్షన్ కూడా ఎక్కువ అవ్వట్లేదు, 1400 దాకా కూడా లో రావటం చూసాం. కరెంట్లీ 1577 ఉంది. సో ఈవెన్చువల్లీ 1680 అచీవ్ అయ్యి మేబీ 1800 ఇన్ ద నెక్స్ట్ 1.5 year వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈవెన్ చోలా మీ దగ్గర ఉన్నాయి హోల్డ్ చేయండి. ఒకవేళ కొనాలి అంటే కనుక ఒక డీసెంట్ కరెక్షన్ అట్లీస్ట్ 200-day మూవింగ్ యావరేజ్ ఏదో 1470. సో 100 రూపీస్ డిప్ లోనే చోలా కొనే ప్రయత్నం చేయండి, అదర్వైజ్ ఉన్న స్టాక్ ని హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, అలాగే శశాంక్ గారు అడుగుతున్నారండి, జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీస్ స్టాక్ ప్రెసెంట్ బై చేయొచ్చు అని అడుగుతున్నారు. జాగిల్ లో మోస్ట్ ఆఫ్ ద కరెక్షన్ ఇస్ డన్ అనిపిస్తుంది చార్టికలీ. సో 2023లో సెప్టెంబర్ లో లిస్ట్ అయిన స్టాక్ 155 నుంచి అరౌండ్ 590 దగ్గర మొన్న డిసెంబర్ అంటే 7-8 months బ్యాక్ టాప్ అవుట్ అవటం చేసాం. అక్కడి నుంచి ఒక కరెక్షన్ లో అరౌండ్ 300 దాకా రావటం చేసాం అండ్ ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది ఇప్పుడు. సో యువర్ ఐడియా ఇస్ గుడ్ అండి, ఎందుకంటే 300 వరకు యూ షుడ్ ట్రై టు అక్యూములేట్, ఎందుకంటే వీ డోంట్ నో వేర్ ద బాటమ్ ఇస్. అండ్ ఆల్రెడీ లాస్ట్ 4 months లో 470 నుంచి 360 దాకా కరెక్ట్ కూడా అవటం చేసాం. డెఫినెట్లీ 300 వరకు అక్యూములేట్ చేయమని సజెస్ట్ చేస్తాను. బట్ అరౌండ్ 500 నుంచి 560 మధ్యలో అగైన్ అది సప్లై జోన్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. రైట్ సార్, అలాగే సింధు గారు అడుగుతున్నారండి, JSW ఇన్ఫ్రా 225 రూపీస్లో కొన్నారంట, బై హోల్డ్ చేయాలా సెల్ చేయాలా అని అడుగుతున్నారు. I think you should hold అండి. మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్రా నేమ్స్ ఆర్ డూయింగ్ గుడ్. సో మీరు కొన్న ప్రైస్ ఇస్ వెరీ గుడ్ ఎంట్రీ పాయింట్. 225 అన్నారు, కరెంట్లీ 330 దగ్గర ఉంది. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఫియర్ లైక్ మార్కెట్ పడిపోతుంది అని షుడ్ కీప్ ఏ స్టాప్ లాస్ 290 కింద. స్టిల్ యూ మేక్ అబౌట్ 60 రూపీస్ ఒకవేళ స్టాప్ లాస్ ట్రిగర్ అయినా కూడా. సో ఈవెన్చువల్లీ 360 ఏదైతే లాస్ట్ ఇయర్ జూలై హై ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. మేబీ 360 దాటింది అంటే కనుక 400 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో 350-360 మధ్యలో పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. మేబీ 400 వచ్చినప్పుడు అగైన్ స్టాక్ అయితే హోల్డ్ అనే సజెస్ట్ చేస్తుంది అండ్ స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర గారు, ఈరోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్.